ఐఫోన్ 17e వచ్చేసింది మరి. ఇదే ఐఫోన్ 17e ఈసారి ఏ ఏ చేంజెస్ తీసుకొని వచ్చింది మరి? ఐఫోన్ 16e నుంచి అండ్ ఐఫోన్ 17e వరకు ఏమేమి చేంజెస్ అయ్యాయి? సో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఐఫోన్లో బడ్జెట్ ఫోన్ అంటే ఇదే మరి ఐఫోన్ 70e అని అంటారనుకుంటున్నారా? కాదు, ఇది కూడా ప్రీమియం కాస్ట్లీ ఫోనే. ఓకే, మరి ఏమేమి చేంజెస్ తీసుకొని వచ్చింది మరి? సో ఏమన్నా పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, బ్యాటరీ విషయంలో కానీ, సో ఏ విధంగా అయితే ఈ ఐఫోన్ 17e అయితే కొత్తగా అప్డేట్ తీసుకొచ్చారో మరి చూద్దాం. ఐఫోన్ 16e నుంచి ఐఫోన్ 17eకి అప్గ్రేడ్ అయితే అయింది కదా. సో మరి ఏమేం చేంజెస్ తీసుకొచ్చింది మరి? సో మనం చూద్దాం. ఓకే, సో మనం ఐఫోన్ 17eలో మనకు 6.1 డిస్ప్లే అయితే వచ్చింది. సో అదేవిధంగా 16eలో కూడా అదే డిస్ప్లే వచ్చింది. 17eలో 60 fps రిఫ్రెష్ రేట్ అయితే వచ్చింది. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 120 రిఫ్రెష్ రేట్ వస్తే బాగుండేది అనుకున్నారు. కాకపోతే 60 fps రిఫ్రెష్ రేట్ మాత్రమే వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు 17eలో సెరమిక్ సీల్డ్ 3x బెటర్ స్కాచ్ రెసిస్టెన్స్ వచ్చింది. సో మనకు ఏంటంటే ఎక్కడైనా పడిపోయినా కూడా సో మనకు ఈజీగా అయితే సర్వే అవుతాయి. సో స్క్రాచెస్ లాంటివి ఏం పడవు. సో ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. సో మనకు 17eలో కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు 17eలో రోమర్స్ ఏమొచ్చాయి అంటే డైనమిక్ ఐలాండ్ వస్తుంది అనేసి చాలా వరకు రోమర్స్ అయితే వచ్చాయి. కాకపోతే అది రాలేదు. సో ఏదైతే ఫ్లాట్గా ఉండే కదా కెమెరా, సో అదే ఫ్లాట్ ఉన్న కెమెరా మాత్రమే తీసుకొచ్చారు. మళ్ళీ సేమ్ 16eలో కూడా అదే కెమెరా అండ్ 17eలో కూడా సేమ్ అదే కెమెరా. ఐఫోన్ 17eలో వెయిట్ అనేది ఎక్కువ చేశారు. సో 2 grams అనేది ఎక్కువ చేశారు. సో మనకు 16లో కంపేర్ చేస్తే కనుక మనకు 167 grams అయితే వచ్చింది. సో మనకు దీంట్లో 17eలో 169 grams అంటే 2 grams మనకు దీంట్లో వెయిట్ అనేది పెంచారు. అండ్ మనకు అదేవిధంగా సేమ్ టు సేమ్ ఇక్కడ చూడొచ్చు మనకు A19 చిప్ అయితే వచ్చింది. సో 16eలో A18 చిప్ వచ్చింది. సో అప్గ్రేడ్ అయితే అయింది. ఓకే, సో మనకు చిప్ విషయానికి వచ్చేసి మనకు అదే మెయిన్ కాబట్టి సో చిప్ అయితే అప్గ్రేడ్ అయింది. పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ 8GB ర్యామ్ వచ్చింది మనకు. 48 మెయిన్ సెన్సార్ కెమెరా అండ్ ఇంకా సేమ్ సెల్ఫీ కెమెరా 12 MP వచ్చింది. ఐఫోన్ 16eలో C1 మోడల్ అయితే వచ్చింది. ఐఫోన్ 17eలో C1X మోడల్ అయితే వచ్చింది. అప్గ్రేడ్ అయితే అయింది. ఎందుకంటే మనకు ఇంతకుముందు బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేది చాలా వచ్చేటివి. సో బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది అనేసి. కాకపోతే ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసి సో బ్యాటరీ తొందరగా డ్రైన్ కాకుండా సో ఈ అప్గ్రేడ్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకు మెయిన్గా మనకు బ్యాటరీ సో 4000 mAh బ్యాటరీ అయితే వచ్చింది అబోవ్నే. సో మనకు ఎక్కువ లైఫ్గా ఉంటుంది. సో మనకు 16లో చూసినా అండ్ 17లో చూసినా కొంచెం బ్యాటరీ అయితే తక్కువ ఉంటుంది. 3000 అబోవ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ 4000 అయితే బ్యాటరీ వచ్చింది. 15 hours మెగా సేఫ్ ఛార్జింగ్ అయితే వచ్చింది. 16లో అయితే 7.5 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుండే. సో దీనికి అప్గ్రేడ్ అయితే అయ్యింది. ఐఫోన్ 17లో వేరియంట్స్ చూడండి. ఇక్కడ 256GB వేరియంట్ అండ్ ఇంకా 512GB వేరియంట్. సో ఇవి రెండు మాత్రమే వచ్చాయి. సో అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో కలర్స్ మాత్రం వైట్, బ్లాక్, పింక్ 3 కలర్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ మార్కెట్లో అయితే సేల్కి వచ్చాయి.